తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. వయసొచ్చింది. దర్జీ జోగారావు కొట్టు ముందు ఓ 15 ఏళ్ల కుర్రాడు అలా స్తంభానికి వేలబడి నుంచున్నాడు. జోగారావు కుట్టుపని హడావిడిలో ఉన్నాడు. ఆ కుర్రాడు అలా వీధిలోకి చూస్తూ వచ్చేపోయే జనాన్ని, దూరంగా ఉన్న జాంపళ్ల బుట్టని, ఆ పైన కనిపించే మిఠాయి కొట్టుని పరిశీలనగా చూస్తున్నాడు. జోగారావు మిషన్ కుడుతూ వాణ్ణి గమనిస్తూనే ఉన్నాడు. కానీ పని తొందరలో వాడెవడో పట్టించుకోలేదు. జోగారావుకి అన్నం వచ్చింది. పనివాళ్లని భోజనానికి పంపించి తను అన్నం గిన్నె విప్పుతూ చూస్తే ఆ నల్లటి కుర్రాడు ఇంకా అక్కడే భయంగా చూస్తూ కనిపించాడు. ఏరా అని పిలిచాడు జోగారావు. బాబూ అని ఇటు తిరిగాడు కుర్రాడు. ఆ కుర్రాడి కళ్లల్లో ఆకలి, కరకరలాడే ఆకలి. కడుపు చుమ్మలు చుడుతుంటే ముఖం మీద కన్నీళ్లుగా కరిగిపోయే ఆకలి. జోగారావుకి జాలేసింది. ఆకలేస్తుంది కదరా అన్నాడు. హా అయ్యా, ముద్ద చూసి 3 నాళ్లయింది అన్నాడు స్తంభం కిందకి జారిపోయిన కుర్రాడు. ఏడవబోకురే అదవా, నాకు పోను అన్నం మిగులుద్ది. అది నువ్వు తిని గిన్నెలు కిష్టకెళ్ళి కడుక్కు తీసుకురా అన్నాడు జోగారావు. కుర్రాడి కళ్ళు తళతళమన్నాయి. మిగిలిన అన్నం కిష్ట దగ్గర తిని కడుపు నిండా కిష్టనీళ్లు తాగి గిన్నెల్ని రేగడి మట్టితో మెరిసిపోయేట్టు తోమి కొట్టు దగ్గరికి తీసుకొచ్చాడు కుర్రాడు. గిన్నెలు శుభ్రంగా తుడిచి కొట్లో పెడుతుంటే జోగారావు అడిగాడు, నీ పేరేంట్రా? బావిగాడయ్యా అన్నాడు కుర్రాడు. ఇహపో అన్నాడు జోగారావు. బావిగాడు పోలేదు. పొద్దున్నంతా స్తంభాన్ని కానుకుని బజారంతా చూస్తున్నవాడు ఇప్పుడు స్తంభాన్ని కానుకుని కొట్టు వంకే చూస్తూ నుంచున్నాడు. సాయంత్రం అయింది. జోగారావు కుట్టిన గుడ్డలు ఊళ్ళో వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తూ మళ్లీ బాబిగాని చూశాడు. యారా నువ్వు పోలా నవ్వుతూ అన్నాడు. ఆ అయ్యా అన్నాడు బాబిగాడు. వాడి ముఖం ఆదుకో దేవుడా అంటోంది. వాడి కళ్ళు వేడుకుంటున్నాయి. జోగారావుకి ఏమనిపించిందో, ఒరేయ్ ఈ బట్టలు తీసుకుని నా వెనకాలేరా, ఊళ్ళో ఇచ్చొద్దాం అన్నాడు. బావిగాడు చెంగుని ఎగిరి బట్టలు నెత్తిన పెట్టుకుని జోగారావు వెనకాలే నడిచాడు. ఆ రోజు నుంచి బావిగాడు పొద్దున్నే కొట్టు తీయకముందే దర్జీ దుకాణం దగ్గర ఉండేవాడు. కొలతలు తీసుకుంటున్నప్పుడు టేప్ అందివ్వడం, రాసుకోటానికి పుస్తకం, కత్తిరింపుకు కత్తెరలందించడం, మిషన్కి ఆయిల్ వేయటం, మధ్య మధ్యలో టీలు బీడీలు తెచ్చిపెట్టడం, మధ్యాహ్నం జోగారావుకి అన్నం తెచ్చిపెట్టి మిగిలింది తిని గిన్నెలు కడిగివ్వటం, ఊళ్ళోకి జోగారావు బట్టలకి కొలతలకి వెళ్లినా, కుట్టిన బట్టలివ్వటానికి వెళ్లినా వెనకాతలే వెళ్లటం, కొట్టు మూసాక కిష్టవొడ్డుకొచ్చి కడుపు నిండా నీళ్లు తాగి రాత్రి మండపంలో పడుకోవటం, ఇది బావిగాడి నిత్యకృత్యం. జోగారావుకి బావిగాడు నచ్చాడు. 6 నెలలు గడిచాయి. వచ్చిన గుడ్డల్లో మిగిలిన బట్టతో బావిగాడికి ఓ చొక్కా నిక్కరు కుట్టించి ఇచ్చాడు. గుండెలకి కాజాలు తీయడం కూడా నేర్పుతున్నాడు. బావిగాడు ఓ రోజు కిష్ట దగ్గరకు ఆలస్యంగా వచ్చి దోసెడు నీళ్లు తాగి బ్రేవుమని తేంచి పక్కకి చూస్తే ఓ 14 ఏళ్ల పిల్ల తన వైపు వింతగా చూస్తుండటం కనిపించింది. ఆ పిల్లే పలకరించింది. ఇయాళ్టికి నీళ్లే అన్నమా? 6 నెలల నుంచి ఇంతే. ఇయాళ ముద్ద తిందువురా. మరి నీకో? నాకు సరిపోద్దిలే. బావిగాడు ఆ పిల్ల దగ్గరికెళ్ళాడు. చింతచిగురు పప్పు కలిపి ముద్ద బావిగాడి చేతిలో పెట్టింది. నీ పేరేందో అడిగాడు బావిగాడు. పోలి. నువ్వో? అంది పోలి. బావిగాణ్ణి. జోగారావయ్య దర్జీకోట్లో పని. ఏ ఊరు? ఇప్పటికి ఈ ఊరే. అయ్యా అమ్మా లేరు. నాకూ లేరు. ఓ ముసలి తాతున్నాడు. అంట్లు తోమి పాసిపని చేస్తే మా పొట్టెళ్ళిపోద్ది. అదేం చిత్రమో, బావిగాడు పోలి ఎంతో కాలం నుంచి ఒకళ్ళకొకళ్ళు తెలుసుకున్నట్లు కష్టసుఖాలు మాట్లాడుకున్నారు. నల్లటి ముఖంలో చేపపిల్లలా మెరుస్తున్న పోలి కళ్ళు చూసి బావిగాడు సంబరపడిపోతున్నాడు. ఉన్న అన్నమంతా బావిగాడికే పెడుతూ తను తిన్నట్లే ఆనందపడిపోతోంది పోలి. రోజూ కిష్టవొడ్డును కలుసుకునేవాళ్ళిద్దరూ. 10 రోజులు పోయాక బావిగాడన్నాడు, పోలి నన్ను మావాని పిలవరాదంటే? పోలి ఒళ్ళు జల్లుమంది. సంబడవో నువ్వట్టో పిలవమనందే అంది కళ్ళు దించేసుకుని. పిలవ్వే ఆశగా అన్నాడు బావిగాడు. కిష్ట నీళ్లలో తలదించుకుని తనలో తను అనుకున్నట్టు మావా అంది. బావి గుండె పొంగిపోయింది. సంబరంలో పోలిజడ లాగాడు. పోలిజడలో పున్నాగపూలు కిష్టలో జలజలారాలి ప్రవాహంలో కొట్టుకుని పోతున్నాయి. పోలి బావి ఒకళ్ళనొకళ్ళు నవ్వుతూ చూసుకుని ప్రవాహంలో పరిగెత్తుతున్న పున్నాగపూలు చూసుకుని కిష్టమ్మ తల్లికి దండం పెట్టుకున్నారు. ఒడ్డుకొచ్చాక బావిగాడు జేబులోంచి టేపు తీసి పోలి చేతులు, నడుం, ఛాతీ, మెడ కొలతలు తీసుకుంటుంటే ఏంటిది? అంది పోలి. మనకి దర్జీ కొట్లో పనే అంటూ గర్వంగా వెళ్లిపోయాడు బావిగాడు. పోలికి కొత్త జాకెట్ కుట్టివ్వాలి. ఎలా? బాబి మిగిలిన బట్ట ముక్కల్ని ఒకే రంగు గలవి దాచటం మొదలుపెట్టాడు. ఓ 4 రోజులకి బట్ట కుదిరింది. మరి కొట్టటం? తన్ని మిషనెక్కనివ్వరు. ఎవ్వరూ లేని సమయంలో మిషనెక్కి కొట్టడం మొదలెట్టాడు. ఈ సంగతి జోగారావుకి తెలిస్తే ఉద్యోగం తీసేస్తాడు. 4 రోజులకి చేతులు కుట్టాడు. ఇంకో నెలకి నడుం. ఇలా సమయం దొరికినప్పుడల్లా రహస్యంగా కుట్టుకుంటూ 6 నెలలకి జాకెట్టు పూర్తి చేశాడు. కిష్టవొడ్డికి పరిగెత్తుకొచ్చాడు బావిగాడు.
కొత్త జాకెట్టు పసిపిల్లల ఆనందంతో గెంతింది పోలి. తొడుక్కురాయే అన్నాడు వీరుడిలాగా బాబిగాడు. చింత చెట్టు చాటుకెళ్ళి జాకెట్ తొడుక్కుని ఇవతలకొచ్చింది పోలి. జాకెట్టు చాల్లేదు. గుండీలు కాజాలు కలవటం లేదు. 6 నెలల్లో పోలి ఛాతి పెరిగిపోయింది. బెక్కమొహం వేసుకున్న బాబిగాణ్ణి చూసి పోలి అంది. పోన్లే మావా, మా దొరసాని, ఒసే పోలి, నువ్వింకా పవిట్లేసుకోవాలా, మా పిల్ల పాతవోణి ఇస్తాను, రేపటినుంచి ఏసుకో అంది. పవిటేసుకుంటే పిన్నీస్ ఎట్టుకుంటాను, సరిపోద్దిలే. బావిగాడి కళ్ళల్లో కోరికల దీపాలు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.